హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే సూపర్గా ఉన్నాను. మీ అందరు కూడా బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి రెసిపీతోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు చాలామంది నాకొద్దు అని చాలా వరకు మారం పెడుతూ ఉంటారు. కాకరకాయ అయితే ఎవరూ తినరు. తిన్న వాళ్ళైతే ఓకే, తినని పిల్లలతోనైతే చాలా విసిగిపోతాం కదా. సో ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి. చేదు అన్న మాట అసలు ఉండదు ఫ్రెండ్స్. చేదు నేను ఇంకా వీటిని పెరుగులేసి నానబెడతారు, లేదు అంటే కొంచెంసేపు ఉప్పు కారం వేసి ఉప్పు పసుపు వేసి కలిపి నీళ్ళల్లో కడుగుతారు కదా. నేను అలా ఏమీ చేయలేదు. జస్ట్ కాకరకాయలు కట్ చేసడానికి ముందు శుభ్రంగా కడిగేసాను. తర్వాత వాటిని అయితే పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకో స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, అంటే ఆ కాకరకాయనంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో దానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. దానికంటే ముందు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు, మీరు కాకరకాయ తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి. పావు కిలోకి అయితేనేమో ఒక 2 స్పూన్లు సరిపోతుంది. లేదు హాఫ్ కేజీ తీసుకున్నామంటే 4 స్పూన్లు వేసుకోండి. వేసుకొని అలా దాంట్లో కొంచెం కారం వేసుకున్నాను. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఎండు కొబ్బరి కొంచెం ఒక 5-6 పీసెస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు ఈ కారాన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని దాన్ని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను. దాంట్లో ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దాన్ని అయితే మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసేసుకుంటాను ఇంకా. సో ఇక్కడైతే మెత్తగా పౌడర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ దాంట్లోనే ఆ పౌడర్లో వెల్లుల్లి పొట్టు తీయకుండానే ఒక 4-5 రెమ్మలు అయితే వేసుకోవాలి. సో ఆ వెల్లుల్లి 4-5 రెమ్మలు వేసుకొని, వెల్లుల్లి మాత్రం గ్రైండ్ పేస్ట్ మొత్తం కానవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం కచ్చా పచ్చగా ఒక 2 సార్లు అలా తిప్పి మిక్సీకి వేసేసుకోండి. కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి వెల్లుల్లి అనేది. సో ఇక్కడ అదే విధంగా నేను వెల్లుల్లి వేసుకొని దాన్ని అయితే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కడాయి పెట్టుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను అవి వెల్లుల్లి అంతా వేసేసుకొని మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ స్టవ్ వెలిగించేసి కడాయి అయితే పెట్టుకున్నాను. సో కడాయి పెట్టుకున్న తర్వాత మన కాకరకాయలు ఉన్నాయో దాన్ని చూసుకొని నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అవ్వాలన్నమాట. కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసేసాను ఫస్టే. తర్వాత ఈ కాకరకాయలు నేను అక్కడ పావు కిలో కట్ చేశాను అనమాట. పావు కిలో కాకరకాయ 2 సార్లు వేయించుకున్నాను. ఫస్ట్ వేసేసి ఫ్రై చేశాను బాగా. సో అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫస్ట్ సారి వేయించుకున్నది అయితే గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. తర్వాత ఇంకా నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్న కాకరకాయ కూడా దాంట్లోనే వేసి మళ్ళీ అన్నీ ఒకేసారి ఈవెన్గా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనము పౌడర్ చేస్తాం కదా, పౌడర్లో అయితే ఆల్రెడీ వేసాం కదా. సో కాకరకాయలకి కూడా సరిపడా చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. సో ఇందులో వేసి అందులో వేసి మళ్ళీ సాల్ట్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట, కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ సాల్ట్ వేసినాక స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం ఆ సాల్ట్ అంతా ముక్కలకు పట్టేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే సాల్ట్ ముక్కలకి బాగా పట్టింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మనం ఏదైతే పౌడర్ రెడీ చేసుకుంటామో ఆ పౌడర్ని డైరెక్ట్గా ఇప్పుడు అందులో వేసేసేయాలన్నమాట కాకరకాయ దాంట్లో. సో చూడండి నేను కూడా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను మొత్తము. సో వేసుకొని ఈవెన్గా అయితే మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నామంటే ఆ పౌడర్ అనేది కాకరకాయకి బాగా పడుతుందన్నమాట. సో ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా కర్రీ అని చెప్పొద్దు దాన్ని, కాకరకాయ కారం లేదా కాకరకాయ ఫ్రై, మీరు ఎలా పిలుచుకున్నా ఓకే, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కాకరకాయ కారం లేదా కాకరకాయ ఫ్రై మీరు ఎలా పిలుచుకున్నా ఓకే, సూపర్ అంటే సూపర్ టేస్ట్. యాక్చువల్గా ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. దీంట్లో మనకి ఎటువంటి చేదు ఉండదు. పిల్లలకి పెడితే ఉట్టిదే తినేస్తారనమాట కారం అనేది.
సో సూపర్ అంటే సూపర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లలిత వ్లాగ్స్.